హాయ్ అండి, జై శ్రీకృష్ణ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడైతే నేను ఒక సింపుల్ డిజైన్ నెక్ బ్లౌజ్ అయితే కటింగ్ చేయడం చూపిస్తాను. అన్ని పాయింట్స్ చెప్తూ ఆమ్ రౌండ్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి ఆ డిజైన్ బ్లౌజ్ కి, అండ్ ప్రిన్సెస్ కట్ లో ఎంత సెంటర్ పాయింట్ తీసుకోవాలి, చెస్ట్ పర్ఫెక్ట్ గా కూర్చోవడానికి, ముడతలు రాకుండా ఉండడానికి ఏ విధంగా కటింగ్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు, అండ్ లైక్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? రైట్, ఇది వచ్చేసి బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఇప్పుడు మనం ఇంకొక డిజైన్, ఈ బ్లౌజ్ డిజైన్ ఇంకొక బ్లౌజ్ డిజైన్ అయితే నేను చూపిస్తున్నాను. ఇదిగోండి. ఇప్పుడు మనం ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది ఐడెంటిఫై చేయడానికి నేనైతే ఈ విధంగా వేసుకొని ఇక్కడ ముందు ఉక్కు పెట్టుకొని బ్యాక్ పార్ట్ కరెక్ట్ గా ఫోల్డింగ్స్ లేకుండా ఈ విధంగా చూసుకొని మనం ఏ సైజు అనేది చూసుకుందాం. 16 ఇంచెస్ ఉంది అంటే ఇది 32 సైజ్ బ్లౌజ్ అనమాట. 32 సైజ్ బ్లౌజ్. ఓకే, 32 సైజ్ బ్లౌజ్ కి ఏ విధంగా షోల్డర్ తీసుకోవాలి డిజైన్ నెక్ అనేది నేను చూపిస్తున్నాను. చూడండి. ఇదిగోండి, ఇక్కడ మనం ఖర్చుకి తీసేసుకొని ఈ విధంగా ఒక మార్క్ అయితే చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుకి తీసుకొని. ఓకే, ఇప్పుడు ఈ బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది ఒకసారి మనం టేప్ తోని తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనం ఇలా పట్టుకుంటే సాగే అవకాశాలు ఉంటాయి. డిజైన్ వచ్చింది కాబట్టి మనం హైట్ వచ్చేసి ఇలా టేప్ తీసుకొని చూద్దాం. 14 ఇంచెస్ హైట్ ఉంది. రైట్, 14 ఇంచెస్ అంటే ఇక్కడ నుండి 14 ఇంచెస్ తీసుకొని ఖర్చుకి కింద వదిలిపెట్టి పైన కూడా 14 దగ్గర మార్క్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇది మనకు ఖర్చు. అయితే 32 సైజు ఇప్పుడు మనకు మెజర్ ఈ బ్లౌజ్ తోటి అయితే మనకు వర్క్ ఎక్కడ ఉంటుంది అంటే జస్ట్ ఒక నెక్ దగ్గర. ఇదిగోండి, ఈ నెక్ ఎంత ఉందో బ్యాక్ సైడ్ ఈ నెక్ దగ్గర ఒక మార్కింగ్ అయితే తీసుకుందాం. అంటే వాళ్ళకి నెక్ ఎంత అవసరము అనేది ఆ తర్వాత మెజర్మెంట్ తోటి నేను సెట్ చేస్తాను. మీరు చూడండి. అయితే 32 సైజ్ అని అంటే 4వ వంతు 8 4లో 32 అంటే ఇక్కడ 8 ఇంచులు ఉంది కదా, 8 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ అయితే తీసుకోవాలి. అయితే ఒక సబ్స్క్రైబర్ అడిగారు, అక్క నాకు నడుము కొలతతోని వేసుకొని పైకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే నాకు చెస్ట్ అనేది సెట్ కాలేదు అని అయితే అడిగారు. అయితే చెస్ట్ ఎక్కువగా ఉండొచ్చు, నడుము కొలతతో తీసుకుంటే మనకు ఇబ్బంది అవుతుంది. అంటే చెస్ట్ ఎంత ఉందో తెలియదు కాబట్టి నేను ప్రతి వీడియోలో కూడా మీకు చేస్తున్నాను. మనం చెస్ట్ కొలతతో తీసుకుంటే నడుము అనేది చెస్ట్ కంటే చిన్నగా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఒక ఖర్చుతోటి వాటితోటి కరెక్ట్ గా వచ్చేస్తుంది. కానీ మనం నడుము కొలత కొందరికి తక్కువగా ఉంటుంది, అప్పుడు చెస్ట్ కొలత చాలా ఇబ్బంది అవుతుంది పెద్దగా ఉంటే. సో అలా కాకుండా చెస్ట్ కొలతతోటి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, ఇక్కడ నుండి 4 ఇంచెస్ దగ్గర అండ్ ఇక్కడ నుండి కూడా 4 ఇంచెస్ దగ్గర మనం ఈ విధంగా మార్క్ చేసుకొని ఇది నెక్ డాట్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. డాట్ మార్కింగ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ బ్యాక్ సైడ్ సెట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కూడా మనం నెక్ ని ఈ విధంగా డ్రా చేసుకుందాం. నెక్ ఎంత ఉంది అనేది ఇప్పుడు 32 సైజ్ వాళ్ళకి వాళ్ళ షోల్డర్ అనేది 15 ఇంచెస్ ఉందండి. అంటే అందులో సగం 7.5 షోల్డర్ దగ్గర నేను ఈ విధంగా వేసుకుంటున్నాను. చూడండి, 7.5 దగ్గర. ఓకే, ఇక్కడ 15 ఇంచెస్ షోల్డర్ 7.5 హాఫ్ వచ్చింది. రైట్, ఇక్కడ నుండి మనం ఇదిగోండి 7.5 దగ్గర మనం ఈ విధంగా తీసుకోవాలి. వీళ్ళ ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళ ఆర్మ్ రౌండ్ బట్టిని కూడా మనం వాళ్ళ ఆర్మ్ డౌన్ వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసి ఇదిగోండి ఈ విధంగా మనం కరెక్ట్ గా 8 ఇంచెస్ ఉంది అంటే వాళ్ళ చెస్ట్ ప్లస్ వాళ్ళ ఆర్మ్ రౌండ్ ఒకటే వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ 7.5 తీసుకున్నాను, ఇక్కడ నుండి డౌన్ కూడా 7.5 ఖర్చుకి తీసేసి తీసుకున్నాను. రైట్, అయితే ఇక్కడ నుండి కూడా 7.5 తీసుకుంటే మనకు ఇంతే గ్యాప్ తోటి వస్తుంది ఇక్కడ. ఓకే, ఈ ఇంత గ్యాప్ వచ్చినప్పుడు మనం ఈ రౌండ్ వేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ కి వెనకాల వేసుకొని ఈ 1/2 ఇంచ్ నుంచి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుందాం. అలా చేసుకున్నప్పుడు మనకు కొంచెం ముడతలు అనేటివి రావు, ఈ చంక కూడా కరెక్ట్ గా మనకు వస్తుంది. ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ కిందికి వేసుకొని ఇక్కడ నెక్ ఎంత ఉంది అంటే వాళ్ళ నెక్ వచ్చేసి ఆ నెక్ డిజైన్ ని బట్టి మనం ఈ విడత అనేది వేసుకుంటాం అనమాట. నెక్ హై నెక్ క్లోజ్డ్ గా ఉండాలంటే ఒక మార్కింగ్ అంటే 3 ఇంచెస్ వేసుకుంటాం. కానీ కొంచెం బ్రాడ్ గా ఉండాలి అనుకుంటే 3.5 వేసుకుంటాం. ఇక్కడ నుండి 3.5 వేసుకొని ఇక్కడ నుండి డౌన్ కి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ తీసుకొని ఈ విధంగా మనం డౌన్ చేసేసుకుందాం. రైట్, ఇక్కడ నుండి ఖర్చుకి వదిలిపెట్టి 3 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసాం. 3.5 దగ్గర వేసుకున్నాం కదా, ఇక్కడ నుండి కూడా 3.5 దగ్గర మార్కింగ్ చేసుకుందాం. ఇదిగోండి
ఇక్కడ నుండి ఈ విధంగా మనకు వచ్చేసింది. 3.5 దగ్గర మార్కింగ్ వేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇది తక్కువ ఉంది, ఇది ఎంత ఉంది 6.5 దగ్గర మనకు ఈ నెక్ అయితే వస్తుంది. అయితే ఇప్పుడు ఈ డిజైన్ ఎలాంటిదంటే మీకు చూపిస్తాను. ఇక్కడ నుండి ఈ విధంగా మనం తీసుకొని ఇక్కడ నుండి ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి కిందికి. 2 ఇంచెస్ దగ్గర నుండి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ డిజైన్ అయితే సెట్ చేసుకోవాలి. అయితే ఈ బ్రాడ్ వచ్చేసి 3 ఇంచెస్ ఉండాలి. ఎందుకంటే ఇది 32 సైజ్ కదా, ఎక్కువగా సన్నగా ఉంటారు కాబట్టి 32 సైజ్ వాళ్ళకి 3 ఇంచెస్ వేసుకుంటే సరిపోతుంది. అది కూడా బ్రాడ్ ఎక్కువగా వద్దు అనుకున్న వాళ్ళకి 2.5 బ్రాడ్ గా, కొంచెం బ్రాడ్ గా ఉన్న పర్వాలేదు అనుకున్న వాళ్ళకి 3 ఇంచెస్. ఇదిగోండి ఇక్కడ నుండి ఈ విధంగా మనం 2 ఇంచెస్ నుంచి ఇలా చేసుకొని ఇక్కడ నుండి ఇలా నేను డిజైన్ చేస్తున్నాను. రైట్, అయితే ఇక్కడ మనకు ఇలా 3 రింగ్స్ వచ్చి, ఈ రింగ్స్ నుంచి నాట్స్ అయితే కిందకి మనకు కనబడతాయి. అయితే వాళ్ళ నెక్ అనేది ఇది కొంచెం పైకిగా ఉంది కాబట్టి మనం వచ్చేసి కొంచెం కిందికి సెట్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో నేను ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా తీసుకుంటున్నాను, ఈ విధంగా డౌన్ చేసుకుంటున్నాను ఒక 1/2 ఇంచ్. ఎందుకంటే ఇక్కడ నుండి ఒక 4 ఇంచెస్ ఉంటే సరిపోతుంది నాకు తెలిసి. ఇదిగోండి ఒక 4 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. సో 4 ఇంచెస్ దగ్గర మనం ఈ విధంగా అయితే మార్క్ చేసుకొని కొంచెం పెట్టేసుకున్నాం. ఎందుకంటే ఈ కస్టమర్ వచ్చేసి మనం మీకు నచ్చినట్టు కుట్టక అనే వాళ్ళనమాట, అందుకే ఈ విధంగా మనం సెట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ నాట్స్ వచ్చేసి వెళ్తుంది. ఇప్పుడు నేను ఈ నెక్ అయితే కటింగ్ చేయను. ఎందుకు చేయట్లేనంటే మనకు పేపర్ స్ట్రిప్ ఉంది కదా, ఈ పేపర్ స్ట్రిప్ తోటి నేనైతే కటింగ్ చేయడం ఎలాగో చూపిస్తాను అనమాట, ఈ పేపర్ స్ట్రిప్ తోటి. సో ఇప్పుడైతే మీకు నార్మల్ గా వేస్తున్నాను. ఇప్పుడు మనం 7.5 ఇక్కడ నుంచి తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి చూడండి ఒక 1/2 ఇంచ్ దగ్గర మనం ఇక్కడ మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచ్ దగ్గర ఈ విధంగా రౌండ్ అయితే ఇచ్చేద్దాం ఇలా. ప్లస్ ఇక్కడ నుండి కూడా కొంచెం ఇలా షేప్ ఇచ్చేస్తే మనకు బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది మనకు 8 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఒకవేళ 8 ఇంచెస్ రాకుంటే ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ నుండి చూసారు కదా, ఎగ్జాక్ట్ గా 8 ఇంచెస్ వచ్చింది. అంటే మనం తీసుకున్న మెజర్మెంట్ పర్ఫెక్ట్ అని అర్థం. సో ముడతలు రావని అర్థం. ఈ విధంగా మీరు కటింగ్ చేసుకుంటే సింపుల్ గా మనకు నేను చూపిస్తాను. ఇక్కడ నుండి బ్రాడ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ 3.5, ఇక్కడ 3.5 తీసుకోండి. బ్రాడ్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోండి. ఓకే, అయితే పట్టేసినట్లా ఉండొద్దు అన్నారు కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ 3.5 డౌన్ అప్, ఇది డౌన్, ఇది సైడ్ కి 3.5 తీసుకున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ డిజైన్ కోసం. ప్లస్ ఇక్కడ నుండి ఇక్కడికి 7.5 ఆర్మ్ రౌండ్ వేసుకున్నాను. ఇక్కడ నుండి 8 ఇంచెస్ మనకు ఆర్మ్ రౌండ్ అయితే వచ్చింది. ఓకేనా, ఇదండి ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్. ఇదిగోండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను తప్పకుండా మీ డౌట్ ని క్లియర్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ డిజైన్ ని ఎలా కట్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగోండి మనం ఇక్కడ ఎంత తీసుకున్నాం, 3.5 తీసుకున్నాం. అంటే ఇక్కడ 3.5, ఒక పెన్ని అవా మళ్ళీ ఇస్తాయి దీనికి, లోపలికి వెళ్ళిపోయింది, ఇంట్లోకి వెళ్ళిపోయింది. 3.5 దగ్గర ఇలా వచ్చింది. ఇక్కడ కూడా 3.5 దగ్గర మనం ఈ విధంగా వేసుకున్నాము. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాము. ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ నుండి 5 ఇంచెస్ దగ్గర మనం మళ్ళీ ఈ మార్క్ అయితే చేసుకున్నాం. సో మొత్తం కావాల్సింది మనకు ఇంత. అయితే ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం. ఈ విధంగా ఇందులో మనం నెక్ అయితే గీసుకోవాలి. సో ఇప్పుడు మీకు నెక్ ని ఏ విధంగా గీసుకోవాలి అనేది చూపిస్తాను. ఇక్కడ 3.5, ఇక్కడ 3.5 హైట్ అయితే వేసుకున్నాము. ఈ మధ్యలో గ్యాప్ 2 ఇంచెస్ అయితే పెట్టేసుకున్నాం. చూడండి ఇలా. ఇక్కడ నుండి కూడా ఇక్కడ ప్లస్ ఇక్కడ ఎంత తీసుకున్నాను, 3 ఇంచెస్ తీసుకున్నాను. ఓకే, ఇదిగోండి ఇలా అన్ని మనం కరెక్ట్ గా మార్కింగ్స్ తీసుకుంటే మీకు కట్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అయితే మన మెజర్మెంట్ కి వాళ్ళ మెజర్మెంట్ కి కరెక్ట్ గా వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా తీసుకోవచ్చు. ఇలా ఇక్కడ నుండి కూడా మనం ఇక్కడ నుండి 2.5 అలా హైట్ అయితే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇదిగోండి ఇక్కడ నుండి ఈ విధంగా. సో మనం ఇందులో కట్ వర్క్ కూడా పెట్టుకోవచ్చు. మనకు
నచ్చితే. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఉంది, ఇక్కడ ఖర్చు ఉంది, ఇక్కడ కూడా కింద ఖర్చుకి వదిలిపెట్టేశాను. చూడండి, ఈ విధంగా మనం నెక్ డిజైన్ అయితే కట్ చేసుకోవచ్చు. ఏ దానికైనా ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా కట్ చేసుకోవాలి. రైట్? ఇక్కడ నుండి కొంచెం ఈ విధంగా ఉంచేసుకొని ఇప్పుడు డిజైన్ ని మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ కూడా మనం కుట్టిన తర్వాత వేసుకోవచ్చు. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కటింగ్ చేసి కుట్టిన తర్వాత అయినా వేసుకోవచ్చు, లేదు కొంచెం మనం ఈ విధంగా షేప్ కూడా చేసుకోవచ్చు, కొంచెం డిస్టెన్స్ తోటి. ఇలా మనకు చిన్నగా వస్తుంది, నెక్ నీట్ గా ఉంటుంది. 32 సైజ్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇలా ఇక్కడ నాట్స్ వస్తాయి, మనం ఇక్కడ ఇవి పెట్టేసుకుంటే ఓకే. ఇది ఎక్కడ జరిగిపోకుండా నీట్ గా ఉంటుంది. సో ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఇక్కడ నుండి మనం టోటల్ గా కట్ చేసుకోవాలి. ఇంకా చాలా ఈజీగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా సింపుల్ పద్ధతిలో నేనైతే చెప్తున్నాను. ఎక్కువ మెజర్మెంట్స్ అయితే మన దాంట్లో ఉండవండి, ఇన్ని తీసుకోవాలి అని లేదు. సింపుల్ గా ఒక 2-3 మెజర్మెంట్స్ తోటే మనం బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేస్తాము, అది కూడా పర్ఫెక్ట్ గా. ఓకే, ఇదిగోండి ఈ విధంగా వేసేసుకొని మనం ఇలా సెంటర్ చూసుకొని ఇక్కడ సెట్ చేసుకొని మనం ఇలా కుట్టేసుకోవడమే, అంతే. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా తీసుకుందాము. ఇదిగోండి ఇక్కడ ప్రిన్సెస్ కట్ ఈ సైడ్ వేసేసుకుందాం. ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ మనం ఖర్చుకి తీసుకొని ఇదిగోండి ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ నుండి మనకు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా వస్తుందండి. ఎక్కడైతే నెక్ ఉందో అక్కడ ఈ విధంగా వేసుకొని ఇదిగోండి ఇక్కడ ఖర్చుకి ఇంత వదిలేసుకోవాలి. రైట్? ఇప్పుడు నెక్, ఈ నెక్ ఎంత ఉంది, అయితే వీళ్ళ నెక్ వచ్చేసి ఇలా క్లోజ్డ్ గా ఉందండి. వాళ్ళు నాకు అట్లా వద్దు ఇట్లా కావాలని చెప్పారు. సో మనం ఎంత ఉంది, 6.5 నెక్ ఉంది. ఇక్కడ నుండి ఇదిగోండి ఖర్చుకి తీసేసి 6.5 నెక్ ఇలా వేసుకుందాం. వేసుకొని స్కేల్ తీసుకొని ఈ విధంగా మార్క్ అయితే చేసుకుందాం. ఈ 6.5 లో ఇలా తీసుకొని మనకు బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా ఉంది కాబట్టి చూడండి ఈ విధంగా వచ్చేలాగా మనం చేసుకుందాం. అంటే పా నెక్ కొంచెం ఈ విధంగా. వెనకాల కూడా మనకు ఎక్కువగా బ్రాడ్ ఇచ్చాం కదా, ఈ బ్రాడ్ అనేది ఎలా వచ్చింది, మనకు ఈ పొజిషన్ లో వచ్చింది. అంటే ఇది కూడా ఈ పొజిషన్ లోనే ఉండాలి. మనం ఒకవేళ ఇలాని బ్రాడ్ గా ఇలాని తీస్తే ఇక్కడ ఇలా అని రావాల్సి వస్తుంది అనమాట, ఇలా అని రావాల్సి వస్తుంది. సో మనం ఈ విధంగానే తీసుకోవాలి. రైట్? ఇక్కడ నుండి ఖర్చు వదిలిపెట్టి 32 సైజ్ వాళ్ళకి 9.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. చెస్ట్ పాయింట్ కోసం ఇదిగోండి 9.5 దగ్గర. ఓకే, ఇక్కడ నుండి ఖర్చు వదిలిపెట్టి 3.5 దగ్గర మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకు పాయింట్ అనేది వచ్చింది. రైట్? ఇక్కడ నుండి 3 ఇంచెస్ డౌన్ తీసుకోవాలి. ఇక్కడ 3.5 వేసుకున్నాం కదా, ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఈ విధంగా స్ట్రైట్ లైన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నుండి ఈ స్కేల్ తోని ఇలా చూసుకుంటే మనకు ఎక్కడి వరకు ఈ పొజిషన్ వస్తుంది అనేది చూసుకొని, మరి ఇక్కడ పైకి కాకుండా మరి కిందికి కాకుండా ఇక్కడ నుండి మనం ఎక్కడైతే మార్క్ చేసుకుంటామో ఒక 1 ఇంచ్ పైకి కానీ ఈ విధంగా వేసుకోవాలి. మనకు షేప్ డాట్ పాయింట్ షేప్ వస్తుంది కదా, ఆ ప్లేస్ లో ఇలా వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ డాట్ మార్కింగ్ వచ్చేసి 2.5 తీసుకోండి. ఇక్కడ 2.5 తీసుకొని ఈ విధంగా మనం మార్క్ చేసుకొని
ఇక్కడ నుండి కొంచెం ఇలా షేప్ చేసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే వచ్చేస్తుంది. జస్ట్ ఎక్కువగా ఉండదు కాబట్టి మనం ఇక్కడ డౌన్ అయితే చేసుకోకుండా నో ప్రాబ్లం. ఇక్కడ నుండి 1 ఇంచ్ వేసుకొని ఇక్కడ ఈ విధంగా మనం ఒక మార్క్ అయితే చేసుకుందాం. ఈ పార్ట్ ఎక్కువగా తక్కువగా ఉండొద్దు అనుకున్న వాళ్ళు ఇక్కడ ఒక డాట్ పాయింట్ తీసేసుకోండి. రైట్, ఇక్కడ ఒక 30 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇక్కడ నుండి ఇలా ఇది ఎక్కడైతే మనకు ఈ షేప్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందో అక్కడి వరకు ఇలా ఇప్పుడు చాలా కరెక్ట్ గా వచ్చేస్తుంది అండ్ ముడతలు కూడా రాకుండా నీట్ గా ఉంటుంది. సో టోటల్ గా ఫ్రంట్ పార్ట్ అయితే ఇది. ఓకే, ఇక్కడ మనం ఈ నెక్ కూడా పెట్టేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలాని ఇలా జస్ట్ ఇలాని ఇలా ఈ విధంగా. సో ఇది పెట్టడానికి కూడా మనం మార్కింగ్ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఖర్చుకి వదిలిపెట్టేసి మనం 3.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి 3 ఇక్కడ 3.5 దగ్గర మార్క్ చేసుకొని 6 ఇంచెస్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఒక లైన్ ఈ విధంగా గీసుకొని ఇలా చూడండి, ఈ విధంగా 6.5 ఉన్నట్టుంది, మనం 6 వేసుకున్నాం ఇలా. ఇప్పుడు ఇక్కడ మనకు ముందుకు వెనకాల మనకు లేదు కాబట్టి ఇక్కడ నుండి మనం ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ కొంచెం ఖర్చుకి వదిలిపెట్టి ఇక్కడ నుండి ఫ్రంట్ పార్ట్ లో కర్వ్ అనేది ఈ విధంగా ఇచ్చేయాలి. ఈ విధంగా ఇచ్చి ఇక్కడ నుండి ఎక్కువగా మనకు బ్రాడ్ వద్దు అనుకున్నప్పుడు మనం ఏదైతే లైన్ గీసుకుంటున్నామో ఆ లైన్ నుండే నీట్ గా ఈ విధంగా గీసేసుకోవాలి. ఇలా సెట్ అయిపోతుంది. ఇది అయితే ఇది ఫ్రంట్ ఓపెన్ కదా, సో మనం ఫస్ట్ అయితే నెక్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ ఓపెన్ చేసుకుందాం. మనం ఈ షేప్స్ ఎంతైతే నీట్గా కట్ చేసుకుంటామో అంత నీట్గా మనకు డిజైన్ అయితే వస్తుంది. రైట్, ఇలా ఇదిగోండి, ఇలా కరెక్ట్గా మనకు ఈ నెక్ దగ్గరికి ఈ విధంగా వచ్చేస్తుంది. చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుంది. నెక్ కూడా ఎక్కువ కాకుండా వంగిపోకుండా ఇలా బ్రాడ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఎక్కువగా ఇలా అయిపోదు, కొంచెం తక్కువగా తీసుకుంటేనే బాగుంటుంది లుక్ అనేది. ఇలా ఓకే, ఇదండి ఫ్రంట్ పార్ట్ కూడా మనకు ఈజీగా ఇది. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ మనకు ఈ విధంగా డిజైన్ చేస్తున్నాం. సో మనం నెక్ అనేది కట్ చేసుకోవద్దు ఈ క్యాన్వాస్ వేసినప్పుడు, ఓకేనా. సో ఇందులో మీకు నేను డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కానీ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, ఇలాంటిది మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. ఇక్కడ నుండి మనం ఈ విధంగా ఒక దానిపైన ఒకటి పెట్టేసి కరెక్ట్ అంటే మార్జింగ్ అంతా చూడండి, మార్జింగ్ అంతా పెట్టేసి ఇక్కడ నుండి ఇలా ఇలా తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ డాట్ పుట్టిన తర్వాత కూడా ఈ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఏదైతే కొంచెం ఎక్కువగా ఉందో దాన్ని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక నెక్ ఉంది కాబట్టి కచ్చగా తీసుకోవాలి, టక్స్ తీసుకోవాలి, ఇక్కడ ఒక టక్ తీసుకోవాలి అండ్ ఇక్కడ ఒక టక్ తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్
ఫ్రంట్ పార్ట్ ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఈ విధంగా చెక్ చేసుకొని ఇలా చెక్ చేసుకొని ఏదైతే మనకు కొంచెం ఎక్కువగా ఉందో ఆ పార్ట్ అంటే ఈ పొజిషన్లో మనం కొంచెం తీసేసుకోవాలి. ఎందుకంటే మనకు చంక కింద ముడతలు రాకుండా ఇంకా చంక అనేది ప్లస్ పాయింట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు ఎక్కడ కూడా ఎక్కువ క్లాత్ లేకుండా నీట్గా అయితే వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఇప్పుడు ఇవి ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ ఈ సెట్. సింపుల్ డిజైన్, మీకు ఇది కూడా వెంటనే కటింగ్ చేశాను కాబట్టి మీరు నోట్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు కటింగ్ చేసుకునేటప్పుడు మన ఛానల్ని ఓపెన్ చేసి ఒకసారి చూసుకోండి. అలా అయితే మీకు కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి, సన్నగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఒక 2 ఇంచెస్ ఈ విధంగా సెట్ చేసుకొని వీళ్ళ బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఖర్చుకి తీసేసి ఇలా సెట్ చేయండి. ఓకే, ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. అయితే మనకు ఎంత ఉంది, ఇది 8 ఇంచెస్ ఉంది కదా, 8 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోండి. అయితే మనకు 32 సైజ్ వాళ్ళకి ఇంత ఉంటే ఇక్కడ నుండి పైకి లాగినట్టుగా అనిపిస్తుంది కాబట్టి మనము ఇది కొంచెం తక్కువ చేసుకుందాము. అంటే 3.5 దగ్గర తీసుకుందాం. అంటే వాళ్ళ బ్లౌజ్ని బట్టి మనం కట్ చేస్తే వాళ్ళ బ్లౌజ్కి కొంచెం ఇలా లాగినట్టుగా ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఇలా సెట్ చేసి మన మెజర్మెంట్ ప్రకారం ఈ విధంగా చేయాలి. చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్గా 8 ఉందా లేదా, ఉంది చూడండి. ఒకవేళ 8 ఉంది, ఆ 8 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అయితే 4 పెద్దగా సైజు ఉన్న వాళ్ళకి అలా చేసుకోవాలి. లేదు అంటే మనకు చంక దగ్గర లాగినట్టులా ఇలా పైకి లాగినట్లాగా అనిపిస్తుంది అనమాట. పొడవుగా ఉన్న వాళ్ళకి, హ్యాండ్ పొడవుగా ఉన్న వాళ్ళకి, చిన్న సైజు వాళ్ళకి ఇలా 4 ఇంచెస్ అయితే తీసుకోవద్దండి. వాళ్ళది 4 ఇంచెస్ ఉంది, అది మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ అయితే కాదు. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఇలా సింపుల్గా మనం డిజైన్ ఎక్కడైతే టోటల్గా కంప్లీట్ అయితే చేసామో ఇప్పుడు మనకు ఇది స్ట్రైట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది. అండ్ ఎక్కడ ముడతలు అనేటివి రావు, పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. ఇక్కడ జాయింట్స్ అనేటివి తీసుకుందాం. ఓకే, సో ఫుల్ కటింగ్ అయితే మీకు చూపించాను. డిజైన్ స్టిచ్చింగ్ చూపించమంటున్నారు కానీ స్టిచ్చింగ్కి వీలు ఉండట్లేదు. చూసారు కదా, ఈ విధంగా మనకు ఇలా స్ట్రైట్ లైన్ అయితే వస్తుంది. అండ్ ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. పుట్ట అనేది కూడా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇందులో ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను తప్పకుండా మీ డౌట్ని క్లియర్ చేస్తాను. ఓకేనా?